హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ క్లూ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వెన్న, మీగడ నుంచి వెన్న నుంచి నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాము. అలాగే మనము అందరి ఇళ్ళలో చేసుకునేది కామన్, కాకపోతే నేను మిక్సీలో కాకుండా హ్యాండ్తో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. అలాగే నెయ్యి తీసిన తర్వాత ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిన వీడియో తర్వాత నెయ్యి తీసిన తర్వాత మిగిలిన దాంట్లో వాటర్ పోసి ఇంకా నెయ్యి ఎలా తీయాలనేది చూద్దాం. ఫస్ట్ మనం 15 డేస్ మీగడ నాకు ఈ మీగడనంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం వాటరీగా అవుతుందని కంగారు పడొద్దండి. ఫస్ట్ వాటరీగా అవుతుంది. తర్వాత ఒక 15 మినిట్స్ ఇలానే రొటేట్ చేస్తుంటే గట్టి పడుతుంది, ముద్దలాగా అవుతుంది. మీరేమీ వాటర్ అయిందని అది ఇదని ఏం కంగారు పడద్దు. దాన్ని అలాగే రొటేట్ చేస్తుంటే ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం గట్టి అవుతుంది. ఇంకొక 15 మినిట్స్ కాదు, మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అంతా 20 మినిట్స్లో అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఇదంతా ఇలానే రొటేట్ చేస్తూ ఉంటే వెన్నె గట్టిపడి దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి వెన్నె మొత్తం ఒక దగ్గరికి చేరుతుంది. గట్టిగా వెన్నంతా ఒక దగ్గరికి చేరి దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయిపోయి, అంటే మజ్జిగ మొత్తం రిలీజ్ అయ్యి వచ్చేస్తుంది. ఇలా రొటేట్ చేస్తూ ఉంటే 10 మినిట్స్కి ఇలా వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి. ఇలా మొత్తం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు చేసిన తర్వాత వెన్ననంతా మనము దాంట్లోంచి తీయాలంటే ఫ్రిడ్జ్లో చల్లటి వాటర్ తీసుకొని, దాంట్లో చాలా కూలింగ్గా ఉండాలి. ఇది అక్కడ పోయింది. ఆ వాటర్ తీసి ఇందులో వాటర్ పోస్తే వెన్నంతా గట్టిపడి దగ్గరగా వస్తుంది. ఇలా దగ్గరగా వచ్చిన దానికి విస్కర్కి ఉన్నదంతా క్లీన్ చేసి దాంట్లో వేసి చిల్లు వాటర్ పోసి దగ్గరగానే వెన్న ముద్దలుగా చేసి చుట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలుగా చుట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. కూల్ వాటర్ పోస్తే ఇలా రౌండ్గా బాల్స్ లాగా. ఇది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న కదండి, ఎంతో ఇష్టంగా తింటాడు మన కృష్ణయ్య. ఇలా వెన్న ముద్దలని చేసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే బౌల్లో ఆ వాటర్ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ ఇంకా కూల్ వాటర్, మళ్ళీ చల్డ్ వాటర్ పోసి ఈ బటర్ని అందులో వేసి మళ్ళీ ఒక 2 టైమ్స్ దాన్ని మొత్తం మంచిగా కడగాలి. కడగడం అంటే వెన్నను బాగా ఇలా మిక్స్ చేస్తే దాంట్లో ఉన్న మీగడ కానీ, ఎన్ని రోజుల నుంచి మనం 15 డేస్ నుంచి మీగడ స్టోర్ చేసాం కదా డీప్ ఫ్రిడ్జ్లో, దానివల్ల స్మెల్ లాంటిది వస్తుంది. ఆ స్మెల్ అంతా పోవాలి అంటే దాన్ని అలా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఒకవేళ మనం బటర్ అలాగే నెయ్యి కాగబెట్టకుండా బటర్ యూజ్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇలా చేస్తే నెయ్యి కాగబెట్టేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది ఇలా చేయడం వల్ల. ఇలా 2 టైమ్స్ వాష్ చేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి మనం ఇలా ఈ బౌల్లోకి తీసుకున్న వెన్నమంతా కడాయిలో వేసి వేడి చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా వేసిన తర్వాత చిన్న మంట పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. నెయ్యి బ్లాక్ కలర్ అంటే వేడి చేస్తుంటే అడుగున బ్లాక్ కలర్ కూడా రావద్దండి, రెడిష్ రావాలి. అలా అయితే స్మెల్ అనేది మంచిగా ఉంటుంది. కొంచెం మాడినా కూడా ఒకలాంటి స్మెల్ వస్తుంది నెయ్యి. కాబట్టి మంచిగా రెడిష్ కలర్ వచ్చే వరకు, లైట్ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని బాగా వేడి చేసుకోవాలి. దాన్ని పొంగుతుందండి, ఒక్కొక్కసారి స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేడి చేసుకోవాలి వెన్నను. ఇలా వేడి చేసుకున్న వెన్నని బాగా లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకున్న వెన్నని బాగా అయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి. ఇంకొక దాన్ని ఇలా వడపోసుకున్న తర్వాత ఈ వడపోసుకుని మిగిలిన దాన్ని కూడా అదే బౌల్లో వేసి దాంట్లో స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి దీన్ని కూడా బాగా మరిగించుకోవాలి. ఇదే రీసెంట్గా వచ్చిన షార్ట్స్లో వచ్చిన వీడియో. దీన్ని బాగా మరిగించుకొని, మనం వెన్న ఇలా మరిగించుకున్నామో అలా మరిగించుకున్న తర్వాత దీన్ని వడపోసి ఒక గిన్నెలో పెట్టి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇందాక మనం కాగబెట్టుకున్న నెయ్యి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత
వచ్చిన నెయ్యి ఇది. దీన్ని దాంట్లో కలుపుకుండా సపరేట్గా పెట్టుకొని వాడుకోవాలి. ఇంత నెయ్యి వచ్చింది మనకి ఎక్స్ట్రాగా. ఇంకా ఈ వాటర్లో ఏమి ఉండదు, వేస్ట్, పడేయడమే. ఫస్ట్ ఒకప్పుడు తెలియక ఇదంతా పారేసేదాన్ని. ఓకే అండి, ఇది ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్.